యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి నా ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు నేర్చుకోవడానికి, వినడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మీయ జీవితం అనేటువంటి టీవీ కార్యక్రమాలు మీ జీవితాల్లో దీవెన, రక్షణకరంగాను దేవునికి మహిమకరంగా ఉంటున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాము. ప్రేమతో మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. యథార్థత అనేటువంటి మాట గురించి మనం గమనిద్దాం. మానవ జీవితంలో యథార్థత చాలా అవసరం, కానీ మానవుడు యథార్థతను కోల్పోయినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కానీ క్రైస్తవ జీవితంలో యథార్థత అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు సృష్టికర్త, దేవుడు మానవుణ్ణి నిర్మించినటువంటి వాడు. మానవుడు బ్రతకడానికి కావలసినటువంటి జీవమును, ఊపిరిని, సమస్తాన్ని దయచేసినటువంటి వాడు. అయితే దేవుడే మానవుణ్ణి సృష్టించినప్పుడు మరి మానవుడు యథార్థవంతుడిగానే ఉండాలి కదా. కనుక దేవుని యొక్క వాక్యమును మనం ఆలోచన చేస్తున్నప్పుడు మానవుని సృజించినటువంటి దేవుడు యథార్థవంతుడే అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 31 వచ్చిన భాగములో దేవుడు యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడని జ్ఞాపకం చేయబడుతుంది. యథార్థవంతుడైనటువంటి దేవుడు తాను సృష్టించినటువంటి మానవుడు కూడా ఏమై ఉంటాడు? యథార్థవంతుడే. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేయగలిగినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను అనేకమైన సంగతులను గూర్చి దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో మానవుడి గురించి ఆలోచించాడంట. ఆయనకు ఒకటి అర్థమైంది. ఏంటంటే ఈ విధంగా వ్రాసాడు, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. అంటే ఆయన ఆలోచించిన సంగతుల్లో ఒక సంగతి ఆయన కనుగొన్నాడు. ఏమిటా సంగతి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించెను. దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారని వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. అంటే దేవుడు సృష్టించినటువంటి మానవుడు యథార్థవంతుడే. మరైతే మానవ జీవితంలో ఏం జరిగింది? మానవ జీవితంలో అపవాది యొక్క అధికారము వచ్చింది. మానవుణ్ణి అపవాది హస్తగతం చేసుకున్నాడు. మానవుడి పైన అపవాది అధికారం చలాయించింది. కనుక మానవుడి యొక్క యథార్థతను పోగొట్టింది. మానవ జీవితంలో దోషమును, మానవ జీవితంలో పాపము తీసుకొచ్చింది. కనుక మనిషి యథార్థతను కోల్పోయాడు. అపవాది యొక్క స్వభావమును కలిగి ఉన్నాడు. దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయాడు. అందుకే దేవునికి యథార్థత మానవ జీవితంలో లేకుండా అయిపోయింది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, దేవుడు యథార్థవంతుడు. ఆయన మాట కూడా యథార్థము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కనుక దేవుని చేత నిర్మించబడినటువంటి లేదా పుట్టింపబడినటువంటి మానవుడు యథార్థవంతుడే, కానీ భూమి మీద మానవ జీవితము ఆ యథార్థతను పోగొట్టుకున్నాడనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అయితే మరి దేవుడికి ఎవరు కావాలంటే యథార్థత కలిగిన వారు కావాలి. కనుక దేవుడు యథార్థత కలిగిన వారి మీదే తన యొక్క కనుదృష్టి ఉందని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచన భాగంలో ఇర్మియా గారి ద్వారా ఈ మాట చెప్పబడుతుంది.
యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. దేవుని యొక్క దృష్టి ఎక్కడుందంటే యథార్థత మీదే. కనుక మానవుడి జీవితంలో లేదా ప్రాముఖ్యంగా దేవుని నమ్మినటువంటి బిడ్డల యొక్క జీవితంలో యథార్థత అనేటువంటిది చాలా అవసరం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మానవుడు యథార్థతను కోల్పోయినాడు గనక, మానవ జీవితంలో దోషము పాపము కలిగి ఉన్నాడు గనక, ఈ దోష పాపములు మానవుడిని యథార్థంగా ఉండకుండా చేసింది కాబట్టి దేవుడే లోకాన్ని ప్రేమించి, అంటే మానవులు ప్రేమించి తాను కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకమునకు పంపించి మానవుని యొక్క పాప విమోచన కొరకు ప్రభుని సిలువలు అప్పగించి ఆ సిలువ బలియాగము ద్వారా, అనగా ప్రభు యొక్క రక్తములో మానవాళ్ళని కడిగి వారి పాపములను కడిగి మానవుని మరలా దేవుడు యథార్థవంతులుగా చేశాడనేటువంటి సత్యాన్ని క్రొత్త నిబంధనలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో యథార్థతను గూర్చినటువంటి కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ 3 యుగాల చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. పితరుల యుగంలో మనకి అబ్రహాము కనపడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మినటువంటి వాడు, దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి వాడు. అబ్రహాము యొక్క నమ్మకమే నీతిగా ఎంచబడినట్లుగా ఆయన జీవితం నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో అబ్రహాము జీవితం నుంచి మనం గమనించేది ఏంటంటే, దేవుడు అబ్రహాము నుంచి ఏం కోరుకుంటున్నాడని విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వాక్య భాగంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నేను సర్వశక్తి గల దేవుడును, నీవు నా సన్నిధిని నిందారహితుడిగా ఉండాలి. నిందారహితుడిగా అంటే అర్థం ఏంటి? యథార్థంగా ఉండాలి. ఏ దోషము మోపబడిన వాడిగా ఉండాలి. యథార్థంగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఏ నేరము ఏ దోషము మోపబడిన వాడు, ఏ దోషము చేయనివాడు, ఏ పాపమును చేయనివాడు, యథార్థం. కనుక దేవుడు అబ్రహాము నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, నా సన్నిధిని, అనగా నాతో, నీవు నాతో ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ఎందుకనంటే నా కను దృష్టి యథార్థత మీదనే ఉన్నది. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు అబ్రహాము నుంచి ఏం ఆశిస్తున్నాడంటే యథార్థతను ఆశిస్తున్నాడు. కనుక యథార్థంగా ఉండాలని చెప్పాడు. అందుకే దేవుడు యథార్థవంతులు ఎడల యథార్థంగా ఉంటాడనేటువంటి సత్యాన్ని కూడా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 26వ వాక్య భాగములో ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యథార్థవంతులు ఎడల యథార్థంగా ఉందువు. కనుక దేవుడు యథార్థవంతులు ఎడల యథార్థంగా ఉంటాడు. కనుక అబ్రహాముని దేవుడు కోరుతూ ఉన్నాడు, నీవు నా సన్నిధిని, అనగా నాతో నీవు యథార్థంగా ఉండాలనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అంతేకాదు, దేవుడు యథార్థవంతుల్ని యథార్థ మార్గమును నడిపిస్తాడనేటువంటి వాక్య భాగం కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన సన్నిధిని యథార్థంగా ఉండమంటమే కాదు, యథార్థమైనటువంటి మార్గములో తన పిల్లలను దేవుడు నడిపిస్తాడనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, యథార్థత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు యథార్థవంతుల మీద తన కనుదృష్టి ఉంచున్నాడు. యథార్థవంతుల్ని యథార్థమైన మార్గములో నడిపించేటువంటి వాడిగా ఉన్నాడనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాము ఉన్నటువంటి దినములలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు యథార్థత కలిగినటువంటి బిడ్డల ఎడల ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఆదికాండము 20వ అధ్యాయము 1 నుంచి 6 లేఖన భాగములను మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు మారునకు మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. కనుక గెరారు ప్రాంతములో ఆ ప్రదేశములో అబ్రహాము కాపురమున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పిన గనక గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు
చచ్చిన వాడవదు సుమి అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసేతనెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసేతవని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. కనుక ప్రభునందు ప్రియులరా, ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాము గెరారు దేశంలో ఉన్నప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు, అబ్రహాం యొక్క భార్య చాలా అందముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పడాన్ని బట్టి ముందుగానే తన భార్యను చెల్లెలని చెప్పడం జరిగింది. అక్కడ సందర్భం తెలుసు. ఎందుకనంటే ఆమెను బట్టి అతను ఆ ప్రాంతంలో చంపేస్తారేమని ఆలోచనతో నా చెల్లెలని చెప్పడం జరిగింది. ఈ సంగతి విన్నటువంటి అబీమెలెకు రాజు షారముని తన ఇంటనే చేర్చుకున్నాడు. అయితే రాత్రి స్వప్నమందు దేవుడు, నీ ఇంట చేర్చుకున్నటువంటి ఆమె ఒకని భార్య, నీవు ఆమె విషయంలో గనక ఏ చెడు కార్యమైనా చేసినట్లయితే నువ్వు చస్తావని దేవుడు హెచ్చరించినప్పుడు ఆ దర్శనమందు అబీమెలెకు దేవునికి చెప్పిన సంగతి ఏంటంటే, నేను యథార్థమైన హృదయముతో ఏ దోషము చేయకుండా ఈ కార్యము చేశాను. ఆమె నా అన్నని చెప్పింది, అతడు నా చెల్లెలని చెప్పాడు కదా అని దేవుని దగ్గర అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు యథార్థమైన హృదయంతో చేసావు కాబట్టి నేను నిన్ను ఏ పాపము చేయకుండా నిన్ను అడ్డగించితిని. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అబీమెలెకుతో దేవుడు మాట్లాడినటువంటి ఈ సందర్భంలో మనం నేర్చుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట, యథార్థత ఎంత గొప్ప కార్యం చేస్తుందనేటువంటిది ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నీవు యథార్థమైనటువంటి హృదయముతో ఈ పని చేస్తావు, నువ్వే దోషము చేయలేదు అంటే నీ యొక్క హృదయములో ఏ చెడుతనము లేదు కనుకొనే నేను నిన్నేం చేస్తానంటే పాపము చేయకుండగా నిన్ను అడ్డగించాను. ప్రభునందు ప్రియులారా, అంటే యథార్థవంతులు పాపము చేయకుండగా దేవుడే అడ్డగిస్తాడనే సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలా. ఈనాడు అనేక మంది దేవుణ్ణి నమ్మామని చెప్తూ ఉన్నారు, క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులము యథార్థవంతులమని చెప్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి చెడు కార్యములు చేస్తూ ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి, అబీమెలెకు రాజు యథార్థవంతుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. యథార్థత కలిగినటువంటి బిడ్డలు పాపము చేయకుండా దేవుడే అడ్డగిస్తాడనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈనాడు దైవజనులుగాను విశ్వాసులుగాను అనేక మంది జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తున్నామంటే దాన్ని బట్టి మనం గమనించవలసిన సత్యం ఏమిటంటే, మనము యథార్థవంతులుగా లేమేమో. నేను యథార్థవంతుడిగా ఉంటే నేను ఏ దోషములో పడకుండా, ఏ పాపము చేయకుండా, ఏ చెడు కార్యము చేయకుండా దేవుడు నన్ను అడ్డగిస్తాడు. అబీమెలెకు రాజును అడ్డగించినటువంటి దేవుడు నిన్ను నన్ను ఎందుకు అడ్డగించడు? యథార్థవంతులు కావాలి. దేవుని యొక్క కనుదృష్టి యథార్థవంతుల మీద ఉంది. క్రీస్తు రక్తములో నిన్ను నన్ను కడిగింది దేని కొరకంటే యథార్థంగా ఉండాలని దేవుడు మనల్ని ఆయన రక్తంలో, కుమారుని యొక్క రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. కనుక అబీమెలెకు యొక్క జీవితము అబ్రహాం ఉన్నటువంటి సమయంలో జరిగిన ఈ సంగతి దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, యథార్థవంతులు పాపం చేయకుండా దేవుడు అడ్డగిస్తాడు. పరిశుద్ధ గ్రంథములు అనేక మంది భక్తుల యొక్క జీవితాలను మనం చూస్తూ ఉంటాం. యోసేపును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆదికాండం 39 అధ్యాయం 1-9 వచ్చిన భాగములు చూస్తున్నప్పుడు ఆ సందర్భం అంతా మనం గమనించినట్లయితే, పోతిఫర్ యొక్క భార్య అతన్ని చెడు కార్యం చేయటానికి ప్రేరేపించినప్పుడు మరి యోసేపు పరలోకం పొందినటువంటి దేవుని ఎదుట ఇంత ఘోరమైన పాపము నేను కట్టుకుందునా అని మాట్లాడాడు. అంటే దేవుని యొక్క దృష్టి ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో యోసేపుకి అర్థమైంది. యథార్థవంతులను దేవుడు విడిచిపెట్టడు, యథార్థవంతులు పాపం చేయకుండా దేవుడు కాపాడుతాడనే సత్యం ఎరిగిన వాడుగా ఉన్నాడు. కనుక తన యథార్థతను కోల్పోకుండా ప్రయత్నించినటువంటి వాడుగా యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు యథార్థత మీద తన కనుదృష్టి ఉంచాడని, యథార్థవంతులు ఎటువంటి పాపంలో పడకుండా అడ్డగిస్తాడనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి
జ్ఞాపకం చేస్తూ ఉంది. కీర్తన గ్రంథంలో ఒక మాటను మనం గమనించినట్లయితే 19వ అధ్యాయములో 13వ వాక్య భాగంలో, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటి నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. ప్రభునందు ప్రియులారా, భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ దేవునికి, దేవా దురాభిమాన పాపములో పడకుండా. దురాభిమాన పాపం అంటే అర్థం ఏంటంటే ఇది చేస్తే పాపమని తెలుసు కూడా చేయడం. దేవుడు తన పిల్లలకి, తను నమ్మినటువంటి బిడ్డలు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది వ్యతిరేకమో తన గ్రంథంలో దేవుడు తన పిల్లలకి లేఖనాల ద్వారా అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇది చేస్తే పాపమని దేవుడు చెప్పినప్పుడు మరి అదే చేస్తున్నామంటే దాన్నే దురాభిమాన పాపము అంటారు. అంటే అది పాపమని తెలిసినప్పటికీ కూడా మరలా దాన్నే చేయటం. దైవ గ్రంథంలో ఎన్నో విషయాలు మనం చూస్తాం. ఈనాడు యేసు ప్రభు నమ్మినటువంటి విశ్వాసులం అని చెప్పుకుంటూ వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసేటువంటి వారు అనేక మంది మనకు కనపడుతూ ఉన్నారు. కనుకంటే దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, దేవునికి సహాయం కోరుతున్నాడు ఈయన. వాటి నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడునై. ఎప్పుడు నేను యథార్థవంతుడుగా ఉంటానంటే నేను పాపం చేయకుండా ఉంటేనే. అది పాపమని తెలిసాక అది చేయకుండా నేను ఉండగలిగితే నేను యథార్థవంతుడిగా ఉంటాను. అప్పుడు అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిగా నేను ఉంటాను దేవాని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు యథార్థవంతులు పాపం చేయకుండా ఆపుతాడు. ఈనాడు పాపం యోసేపు జీవితాన్ని చూసాము, అబీమెలెకు జీవితాన్ని మనం చూసాం. వాళ్ళ పాపంలో పడకుండా దేవుడు వాళ్ళని అడ్డగించినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే అది చేస్తే పాపమని వాళ్ళకి అది తెలుస్తుంది కాబట్టి, వాళ్ళు యథార్థమైన హృదయం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని అడ్డగించినట్లుగా, పాపంలో పడకుండా వారిని కాపాడినట్లుగా గ్రంథం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. మరి దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలుగా మనం ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నామనేటువంటిది మనం గమనించాలి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచన భాగంలో యోబు జీవితంలో వచ్చినటువంటి శోధనలు మనకు తెలుసు. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దాని అర్థం ఏంటంటే యథార్థవంతుడు అని అర్థం. కాడ యథార్థవంతుడైనటువంటి యోబు జీవితంలో అపవాది దేవుణ్ణి ఒప్పించి యోబు జీవితంలో అనేకమైనటువంటి ఆటంకాలు కలగజేసినప్పుడు ఆయన కలిగినటువంటి నష్టము చాలా ఎక్కువ. బిడ్డలను కోల్పోవటం, ఆస్తిపాస్తులు కోల్పోవటం, ఆరోగ్యము కోల్పోవటం. అయినప్పటికీ కూడా యోబు గారిని గురించి మనకు గ్రంథం ఏం చెప్తుందంటే 2వ అధ్యాయం 9వ వచన భాగంలో యోబు గారి యొక్క భార్య ఆయన వద్దకు వచ్చి, ఇంత జరిగినా కూడా నీ యథార్థతను విడిచిపెట్టవా, దేవుని దూషించి మరణము కమ్ము అనే మాట మాట్లాడింది ఆవిడ. అంటే అంతవరకు అన్ని పరిస్థితులు వచ్చినా కూడా, అన్ని కష్టాలు వచ్చినప్పటికీ, అన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా యోబు గారి యొక్క జీవితంలో యథార్థతను కోల్పోనటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క భార్య గుర్తించింది, ఇంత జరిగినా కూడా నీ యథార్థతను విడిచిపెట్టవా, నీ దేవుని దూషించి మరణము కమ్మని. కానీ యోబు తన నోటి మాటతో కానీ దేవుణ్ణి దూషించలేదు, దేవుడు అన్యాయం చేశాడని ఆయన చెప్పలేదని గ్రంథంలో మనము యోబు భక్తుని కూర్చున్నటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యథార్థత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. యథార్థవంతులు పాపంలో పడకుండా దేవుడు కాపాడుతాడు. కనుక యోబు జీవితంలో మనం చూస్తున్నాం, ఎన్ని శ్రమలు వచ్చినా తన యథార్థతను విడవకుండా నిలిచాడు. దేవుడు తగు సమయంలో మరలా ఆయన్ని తన జీవితంలో ఏమైతే కోల్పోయాడో అవన్నీ కూడా రెట్టింపించినట్లుగా దేవుని వాక్యం నుంచి యోబు గారి జీవితంలో చూస్తున్నాం. కనుక యథార్థవంతుల్ని ఆయన కాపాడుతాడు, వారిని బలపరుస్తాడనేటువంటి సత్యాన్ని యోబు గారి యొక్క జీవితం నుంచి మనం గ్రంథం ద్వారా గమనిస్తూ ఉంటాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచన భాగంలో అంటాడు, ఆలోచించము, దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు. దేవుడు యథార్థవంతుల్ని త్రోసివేయడు. కనుక నా జీవితాల్లో మనము దేవుని ఎడల యథార్థత కలిగినటువంటి బిడ్డలుగా ఉంటున్నామా లేదనేటువంటిది ఆలోచన చేయాలి.
నేను ఒకవేళ పాపం చేసే కార్యక్రమాలు, చెడు చేసే కార్యక్రమాలు నా జీవితంలో నేను ఆలోచిస్తున్నట్లయితే నాలో ఉన్నటువంటి యథార్థతను కోల్పోతున్నానని గమనించాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాము ఉన్నటువంటి సమయంలో దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటను మనం గమనించాం. దేవుడు యథార్థతను కోరుకుంటున్నాడని గమనించాం. అబీమెలెకు రాజు తన జీవితంలో జరిగిన సంగతిని బట్టి దేవుడు యథార్థవంతుల్ని పాపం చేయకుండా ఆపుతాడని మనం గమనించాం. దేవుని పట్ల భక్తి కలిగినటువంటి యోసేపు జీవితంలో చూస్తున్నాం. యథార్థతను కోల్పోకుండా ఆయన దేవుని ఎడల భయం కలిగినటువంటి విధానం చూస్తున్నాం. యోబు గారి జీవితంలో చూస్తున్నాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వారి యథార్థతను కోల్పోయినటువంటి వారిగా మనం వాళ్ళ జీవితాలు గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుడు యథార్థవంతుల్ని త్రోసివేడినటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక నీ నా జీవితంలో ఎటువంటి యథార్థతను మనం కలిగి ఉన్నాం. ఈనాడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి పిల్లలుగా దేవుడు మనల్ని యథార్థవంతులుగా, నీతిమంతులుగా చేశారు. మరి దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా తనని ఆరాధించేవారు ఎలాంటి వారు కావాలనేటువంటిది కూడా గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేయడం జరిగింది. యోహాను సువార్త 4:23 భాగము 24 భాగంలో చూసినప్పుడు యేసు ప్రభువారు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ఎలాంటి వారు కావాలనేటువంటి సత్యాన్ని తెలియజేశారు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది అంటున్నాడు. అయితే యథార్థముగా ఆరాధించేవారు, దేవునిని యథార్థంగా ఆరాధించేటువంటి వారు కావాలి. యథార్థముగా అంటే హృదయ యథార్థత కలిగిన వారు దేవుణ్ణి ఆరాధించాలి. ఈనాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ హృదయములు అనేకమైనటువంటి చెడు ఆలోచనలు, చెడు కార్యాలు కలిగినటువంటి వారు మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం కోరుకున్నారంటే ప్రభువు చెప్తూ ఉన్నాడు, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే సమయం వచ్చిందని ఆయన భూమి మీద మానవుడిగా ఉన్నటువంటి దినాల్లో తెలియజేశారు. కనుక ఇక్కడ ఆరాధనకి నీ హృదయము యథార్థత కలిగి ఉండాలనే సత్యాన్ని మనం గుర్తించాలి. హృదయం అనేకమైనటువంటి చెడు ఆలోచనతో, అనేకమైన చెడు కార్యాలతో నింపబడి, హృదయం అనేకమైన ద్వేషభావాలతో నింపబడి, హృదయంలో కక్షలు కలిగి దేవుణ్ణి ఆరాధించలేం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక నీ ఆరాధన జీవితంలో, నీ భక్తి జీవితంలో యథార్థత చాలా అవసరం. యథార్థతను దేవుడు కోరుచున్నాడు. కనుక ఇక్కడ ఆరాధనకి యథార్థత చాలా అవసరమైనటువంటి సత్యాన్ని చెప్పబడుతూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22 భాగంలో యథార్థమైన హృదయం కలిగినటువంటి వారుగా దేవుని సన్నిధానముకు చేరుదుమనేటువంటి మాట వాడబడింది. ఒకవేళ మరణం తర్వాత నువ్వు పరలోకం వెళ్ళాలన్నా నువ్వు ఈ బ్రతుకు దినాలన్నీ కూడా యథార్థంగా జీవించవలసిన వారికి ఉన్నావు. లేదా దేవుని సన్నిధికి వెళ్ళి, అంటే సంఘమునకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవునితో సహవాసము చేయాలంటే యథార్థత కలిగినటువంటి బిడలుగా మనం ఉండాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. యథార్థత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన మాటగా పరిశుద్ధ గ్రంథంలో మనము గమనిస్తూ ఉన్నాం. కనుక దేవునితో మన సహవాసము, లేదా దేవుణ్ణి ఆరాధించే విషయంలో యథార్థంగా మన హృదయం ఉండాలనేటువంటి సత్యాన్ని గమనించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి పిల్లలుగా మనం ఉంటూ ఉన్నాం. మరి యథార్థమైనటువంటి స్థితి కలిగి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మనం కొనసాగుదాం. దేవుని కొరకు ఈ లోకంలో నమ్మకమైన బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు తన యొక్క కృపలో ఎల్లప్పుడూ మనల్ని బలపరచాలని ప్రేమతో మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని గురించినటువంటి సంగతులు మేము
నేర్చుకోవడానికి మీ కృప చూపినందుకే స్తోత్రాలు. ప్రేమతో విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాల్పొందుతున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మా స్థానిక సంఘమును, ఆర్థికంగా సహకరిస్తున్న బిడ్డలను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని అందరిని దీవించి మీ ఆత్మీయ భౌతికపర మేలుతో నింపండి. టీవీ పరిచర్లో సహకరిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య పరిచర్య ఎంత ప్రాంతాల్లో వింటూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డల జీవితాల్లో మీ కృపను చూపండి. మీ ప్రేమకు పాత్రలుగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేనటువంటి బిడ్డలకు మీ రక్షణ ఆనందం దయచేయండి. ప్రభు సువార్తకు ఆటంకములు తొలగించండి. ఆయన సహాయం చేయమని ఈ యొక్క ప్రార్థన విన్నపముల దయతో అంగీకరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, ముదమార నిన్నే కొలుతును, మదిలోన నిన్నే కీర్తింతును. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, సమరయ స్త్రీతో ముచ్చటించినావు, సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు. సమరయ స్త్రీతో ముచ్చటించినావు, సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు. మర్మములెరిగిన మహనీయుడవు, మర్మములెరిగిన మహనీయుడవు, మరుగైయుందునా మహిమాన్వితుడా, మరుగైయుందునా మహిమాన్వితుడా. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, చెట్టు మీదనున్నా పొట్టి జక్కయ్యను పేరు పెట్టి పిలిచిన సర్వజ్ఞుడవు. చెట్టు మీదనున్నా పొట్టి జక్కయ్యను పేరు పెట్టి పిలిచిన సర్వజ్ఞుడవు. చెట్టు క్రిందనున్నా నతనయేలును జూచి, చెట్టు క్రిందనున్నా నతనయేలును జూచి, కపటము లేని వాడని నిజము పలికినావు, కపటము లేని వాడని నిజము పలికినావు. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, నీదు శిష్య బృందములో ఎవరు గొప్పాయని వాదము కలుగగా గుర్తెరిగితివే. నీదు శిష్య బృందములో ఎవరు గొప్పాయని వాదము కలుగగా గుర్తెరిగితివే. ఉపమాన రీతిగా హెచ్చరించినావు, ఉపమాన రీతిగా హెచ్చరించినావు, ఉన్న లోపమేదో సవరించినావు, ఉన్న లోపమేదో సవరించినావు. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా,